ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి అంటే 29 గ్రామాల సమాహారం మాత్రమే కాదన్నారు. విజయవాడ, గుంటూరులను కలిపి రాజధానిగా చూడాలని చెప్పారు. హైడ్రాను కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అక్రమణలపై హైడ్రా చర్యలు తీసుకుంటున్నదని, చెరువులు, కుంటలు, పార్కులను కబ్జా చేస్తే వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఉదయ్ కృష్ణారెడ్డిపై మహిళా ట్రైనీ ఐపీఎస్ అతడిపై లైంగిక వేధింపుల కేసు పెట్టారు. ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదు, భవిష్యత్తులో దాటను. చంద్రబాబు ఆదేశాలను పాటిస్తానన్నారు బొండా ఉమ. ముద్రగడ సంస్మరణ సభకు వెళ్లినప్పుడు వైసీపీ నేతలను కలవాల్సి వచ్చిందని చెప్పారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూసుకుంటారని ఆమె తెలిపారు. హైడ్రాపై మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి చేతిలో హైడ్రా బ్లాక్ మెయిలింగ్ అస్త్రంగా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో హైడ్రా పేరుతో అరాచకం సాగుతుందని మండిపడ్డారు. గద్వాల్లో లెక్చరర్ టార్చర్ భరించలేక ఓ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. లెక్చరర్ శిరీష కాలేజ్ లో అందరి ముందు తనను అవమానించిందని తరుణ్ అప్సెట్ అయ్యాడు. తన చావుకు లెక్చరర్ శిరీషనే కారణమని లెటర్ రాసి ఇంట్లో ఉరివేసుకున్నాడు. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో ఘోరం విషాదం చేసుకుంది. మారేడుమల్లి ఘాట్ రోడ్ లోని సాకిలేరు వ్యూ పాయింట్ దగ్గర ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వారు వాగు మధ్యలో బండరాయిపై నిలబడి సెల్ఫీలు, ఫోటోలు దిగుతుండగా జారిపడి చనిపోయారు. శ్రీకాకుళం భూ కబ్జా కుట్ర బయటపడింది. ఫేక్ సర్టిఫికెట్లు, నకిలీ సంతకాలు, నకిలీ స్టాంపులతో 3 కోట్ల విలువైన ప్రభుత్వ రిజర్వ్ స్థలాన్ని కాజేయాలని ప్రయత్నించారు. ఎస్బీఐ కాలనీ వాసుల ఫిర్యాదుతో ఇది వెలుగులోకి వచ్చింది. విద్యార్థులపై లాఠీ చార్జ్ ఘటనపై సిట్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. శాంతియుత ఆందోళన అణచివేతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల తీరుపై విచారణ జరిపించేందుకు మాజీ న్యాయమూర్తితో సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది సిజేఐ. భారీ భూకంపంతో జపాన్ షేక్ అయింది. రిక్టర్ స్కేల్పై 7.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. సునామీ అలర్ట్ జారీ చేశారు. కమావటాలోని జిల్లా ఎర్త్క్వేక్ వచ్చింది.